గైస్ నా పేరు మహేంద్ర మగడం మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో అండ్ ఎవరైనా ఇప్పటివరకు మన కల్కి 2008-98 AD మూవీ రివ్యూ కనుక చూడకపోయినట్టయితే మన ఛానల్లో ఉంటుంది లేదంటే లింక్ కింద కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది దాని మీద క్లిక్ చేసి చూడండి అఫ్కోర్స్ ఆల్రెడీ 1 మిలియన్ పీపుల్ అయితే చూశారు బట్ మేబీ ఇంకా చూడకపోయినట్టయితే చూడండి అంటున్నాను నేను హలో ఫ్రెండ్స్ మీరు యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నారా యూట్యూబర్ అయ్యి మనీ సంపాదించాలి ఫేమ్ నేమ్ సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకు ఒక రైట్ గైడెన్స్ అవసరం నేను ఒక యూట్యూబ్ కోర్స్ని క్రియేట్ చేశాను ఆ కోర్స్లో యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను పార్ట్ టైం యూట్యూబింగ్ ఫుల్ టైం యూట్యూబింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను హౌస్ వైఫ్ సాఫ్ట్వేర్ పీపుల్ రిటైర్డ్ పీపుల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయొచ్చు ఎలా సక్సెస్ అవ్వచ్చు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అంతేకాదు 18 వేరు కేటగిరీస్లో ఎలా సక్సెస్ అవ్వాలో కూడా సెపరేట్గా డెడికేటెడ్ వీడియోస్ ఉంటాయి ఇందులో ఈ కోర్సు మొత్తంగా 56 వీడియోలు ఉంటాయి సో చాలా అంటే చాలా అద్భుతమైన కోర్స్ ఇది మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి ఈ కోర్స్ మీకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు మీరు ఎవరైనా యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నట్టయితే ఇప్పుడే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే ఆ కోర్స్ని పర్చేస్ చేసి మీ యొక్క యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ ది అప్కమింగ్ యూట్యూబర్స్ అండ్ ముందే చెప్తున్నా స్పాయిలర్ అలర్ట్ ఎవరైనా ఆల్రెడీ సినిమా చూడకపోయినట్టయితే ఈ వీడియోని చూడకండి సినిమా చూసొచ్చి ఈ వీడియో చూడండి ముందే ఛానల్లో ఒక లైక్ కొట్టేసి ఉంచుకోవడమో లేదంటే సేవ్ చేసి ఉంచుకోవడమో చేసుకొని ఈ వీడియోని తర్వాత చూడండి ఎందుకంటే సినిమాకి సంబంధించిన స్పాయిలర్స్ అయితే ఉంటాయి ఇందులో ఎస్పెషల్లీ సినిమాకి ఏదైతే టాప్ క్వాలిటీ క్లైమాక్స్ ఉందో దాని గురించే మాట్లాడుకోబోతున్నాం మనము సో మరి అలాంటప్పుడు చూడకుండా ఇది చూడకూడదు కదా సో ముందే చెప్తున్నాను అందుకే స్పాయిలర్స్ ఉంటాయి సో గెట్ రెడీ బేసిక్గా కల్కి 2008-98 AD సినిమా చూసిన వాళ్ళకి క్లైమాక్స్లో చాలా ప్రశ్నలు ఉంటాయి తెలుసా 1-2 ప్రశ్నలు కాదు చాలా ప్రశ్నలు ఉంటాయి మల్టిపుల్ థింగ్స్ అనమాట అంటే ఒక నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ దగ్గర దాన్ని ఆపడం జరిగింది సినిమాని అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని ఎండింగ్ ఇచ్చారు అక్కడ ఆబ్వియస్లీ మనకందరికీ తెలిసిందే కదా ప్రభాస్ గారిని కర్ణుడిగా చూపించి కర్ణుడు అర్జునుడి కంటే గొప్ప వీరుడు అన్నట్టుగా చూపించి ఆ తర్వాత ఆపడం జరిగింది బేసిక్గా దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను అంటే కర్ణుడు నిజంగానే అర్జునుడి కంటే గొప్ప వీరుడు అనే దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను బట్ ప్రజెంట్ అయితే మాత్రం క్లైమాక్స్ గురించి మాట్లాడుకుందాం సో బేసిక్గా మనకి అంటే చాలా పాయింట్ ఉన్నాయండి అందుకే అన్నీ నోట్ చేసి పెట్టుకున్నా మర్చిపోతానేమో అని చెప్పి సో సినిమా చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రభాస్ యాక్చువల్గా కర్ణుడు కాపాడుతాడు ఎవరిని దీపికా పదుకునని కాకపోతే మళ్ళీ ఎప్పుడైతే ఆ కర్రకమ అస్త్రం అది ఏదైతే ఉందో తన విల్లు ఉంది కదా సో అది మానస్ని చంపడానికి ఉపయోగిస్తారు కదా మానస్ గుండెల్లోకి దించేస్తాడు సో మానస్ దాంతో పాటుగా కిందకి పడిపోతారు కదా సో అలా పడిపోయిన తర్వాత ఎప్పుడైతే తన చేతిలో ఇంకా అస్త్రం లేదో సో ఆ ట్రాన్స్లోంచి బయటకు వచ్చేస్తారు సో కర్ణుడిగా మారతాడు అస్త్రం పట్టుకోగానే బట్ మళ్ళీ అస్త్రం వదిలేగానే బౌంటీ స్టార్ అయిపోయాడు బౌంటీ హంటర్ అయిపోయాడు సో ఇప్పుడు అందువల్ల ఏంటంటే ఇక్కడ మనకి కర్ణుడికి సంబంధించిన రిఫరెన్స్ ఒకటి చాలా క్లియర్గా చూపించారు బేసిక్గా కర్ణుడి గురించి మనకందరికీ తెలిసింది ఏంటి తను మాటిస్తాడు ఇప్పుడు దుర్యోధనుడికి మాటిస్తాడు తన పక్షాన్ని నిలబడతాను అని చెప్పి ఎందుకంటే కుంతిపుత్రుడిగా ఉన్న తనని రాజుని చేశాడు ఎవరు దుర్యోధనుడు సో తనని ఒక రాజుని చేసి రాజుగా గొప్ప స్థాయిని ఇచ్చినందుకు ఎప్పటికీ కూడా తనకు కట్టుబడి ఉంటాను ఎప్పటికీ కూడా తన కోసమే ఉంటాను అన్నట్టుగా మాటిస్తాడు కదా సో ఇచ్చిన మాట కోసమే అవతల ఉన్నది తన సోదరుడని తెలిసినా కూడా తను వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాడు ఏది కురుక్షేత్రంలో సేమ్ ఇక్కడ కూడా కర్ణుడు ఎలాగైతే తన మాట కోసం కౌరవుల వైపు ఉన్నాడో పాండవులకు వ్యతిరేకంగా పోరాడో ఇక్కడ అలాగే ప్రభాస్ కూడా అంటే భైరవ కూడా కాంప్లెక్స్ వాళ్ళకి ఇచ్చిన మాట కోసం వాళ్ళ కోసం పనిచేస్తాడు అన్నట్టుగా ఒక పాయింట్ చూపించడం జరిగింది ఇప్పుడు మీరు చూశారు కదా సింపుల్ థింగ్ ఇప్పుడు బేసిక్గా తను యాక్చువల్గా మంచి వైపు నిలబడాలి ఎవరి వైపు దీపికా వైపు అండ్ ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ గారి వైపు నిలబడాల్సి ఉంటుంది కానీ ప్రభాస్ ఎటు నిలబడ్డాడు వాళ్ళ కమల్ హాసన్ గారి వైపు నిలబడ్డాడు అంటే తను దీపికాని తీసుకొని వాళ్ళకి అప్పచెప్పాలి 1 మిలియన్ యూనిట్స్ రావడమో లేదంటే అట్లీస్ట్ డైరెక్ట్ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది సో ఈ బేసిస్ మీద ప్రభాస్ ఆలోచించాడు సో కర్ణుడికి సిమిలారిటీ అనమాట అంటే కర్ణుడి రిఫరెన్స్ ఇది కర్ణుడు ఎలాగైతే చేశాడో సేమ్ అదే కైండ్ ఆఫ్ థింగ్ అనమాట సో ఇది బేసిక్గా నెక్స్ట్ లెవెల్ పాయింట్ తర్వాత దీంట్లో ఇంకో ట్విస్ట్ ఉంది దీంట్లో అదేంటంటే బేసిక్గా భైరవకి మాట ఇచ్చింది ఎవరికి మానస్ అంటే భైరవకి నిన్ను ఒకవేళ అమ్మాయిని తీసుకొస్తే నేను నిన్ను కాంప్లెక్స్కి తీసుకెళ్తానని చెప్పింది మానస్ కమాండర్ మానస్ ఆ కమాండర్ మానస్ని భైరవ చంపేశాడు భైరవయే చంపడం జరిగింది సో ఇప్పుడు భైరవ కోసం వాళ్ళందరూ వెతుకుతారు కాంప్లెక్స్ వాళ్ళందరూ వెతుకుతారు కమల్ హాసన్ గారు వెతుకుతారు ఈ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు ఈ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకున్నట్టయితే
అప్పుడు ప్రభాస్ దగ్గర ఉందన్నట్టయితే ప్రభాస్ని చంపేసి ఆ అమ్మాయిని తెచ్చుకోవడానికి కమల్ హాసన్ గారు ట్రై చేస్తారు కదా. సో ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు భైరవ ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఇంకా ప్రభాస్ గారు అనేస్తున్నాను డైరెక్ట్గా నేను. సో ఇప్పుడు ప్రభాస్ గారి దగ్గర దీపికాని తెచ్చుకోవడం కోసం ఫస్ట్ ప్రభాస్ గారిని చంపాలనే పాయింట్ ఉంటుంది కదా. సో అప్పుడు వీళ్ళకి మధ్య ఫైట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. సో అప్పుడు ఆ ప్రకారంగా చూసుకున్నట్టయితే కాంప్లెక్స్ వాళ్ళతో కలిసి పనిచేయడం ఇంపాసిబుల్ కదా. మరి ఇది ఒక ట్విస్ట్ ఉంది బేసిక్గా. అంటే ఫస్ట్ ఏమో కర్ణుడు రిఫరెన్స్ ఉంది, సరే కర్ణుడు సంగతి పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఆలోచిస్తేనేమో ఈ డౌట్ కొడుతుంది. సో ఇది చాలా పెద్ద ట్విస్ట్ ఇది. అయితే ఇప్పుడు సరే మళ్ళీ మహాభారతం దగ్గరకు వద్దాం. ఇప్పుడు కర్ణుడు కృష్ణుడిని కాపాడతాడా? ఇప్పుడు బేసిక్గా మహావిష్ణువు యొక్క అవతారాలే కదా కృష్ణుడు అయినా తర్వాత ఇప్పుడు కల్కి అయినా కూడా. సో ఇప్పుడు ఈ ప్రకారంగా చూసినట్టయితే కర్ణుడు కృష్ణుడిని కాపాడతాడా అంటే ఇప్పుడు అశ్వత్థామకి ఇచ్చిన పనే అది, అశ్వత్థామకి ఇచ్చిన టాస్కే అది కృష్ణుడే ఇచ్చాడు, నువ్వు నన్ను కాపాడాలి అని చెప్పి కలియుగంలో అని చెప్పి. సో అశ్వత్థామకి ఇచ్చిన టాస్క్ని కర్ణుడు పూర్తి చేస్తాడా ఏమో, అదొక పెద్ద పాయింట్ ఉందన్నమాట. అయితే అశ్వత్థామకి కృష్ణుడు ఇచ్చిన పని చేయలేకపోయినట్ట ఇప్పుడు ఇంకో పాయింట్ ఇది. సో బేసిక్గా అశ్వత్థామకి కృష్ణుడు ఒక పని ఇచ్చాడు, ఆ పని పూర్తయితేనే శాపం నుంచి విముక్తి వస్తుంది, ఆ పని పూర్తయితేనే అశ్వత్థామ మరణాన్ని పొందుతాడు, లేదంటే ఇంకా అలాగ పాపాలన్నీ చూడాల్సి ఉంటుంది. ఒకవేళ పొరపాటుని ఇప్పుడు కనుక ఫెయిల్ అయిందా మళ్ళీ 6000 సంవత్సరాల వరకు ఆ నక్షత్రం రాదు ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా. సో ఆ నక్షత్రం వచ్చినప్పుడే కల్కి పుడతాడు అనే పాయింట్ని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది సినిమాలో. సో అంటే ఇంకొక 6000 సంవత్సరాల వరకు మళ్ళీ అశ్వత్థామ బతికి ఉండాల్సి ఉంటుంది, మళ్ళీ ఆ ఘోరాలు పాపాలన్నీ చూడాల్సి ఉంటుంది అది. సో ఇది ఒక పాయింట్ ఉందన్నమాట. సో అయితే ఒకవేళ ఇప్పుడు తను ఈ గ్యాప్లోనే చేసేయాలి అనుకుంటున్నట్టయితే, అంటే కల్కిని జన్మించేటట్టు చేయాలి, దీపికాని కాపాడాలనుకుంటున్నట్టయితే తన సోదరుడితోనే తను పోరాడాలా? చెబితే ప్రభాస్ అర్థం చేసుకుంటాడా, వింటాడా? ప్రభాస్ అంటున్నాను, భైరవ వింటాడా అశ్వత్థామ చెప్తే? పోనా కర్ర ఇచ్చాడు అనుకుందాం, కర్ర ఇచ్చాక కర్ణుడిగా మారాడు అనుకుందాం, మారిన తర్వాత ఆలస్యమయ్యానా సోదరా అంటాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ మళ్ళీ కర్ర పడిపోతే, మళ్ళీ ట్రాన్స్లోంచి బయటకు వచ్చేస్తే, అంటే ఆ కర్ణుడిగా ఉన్న సిచ్యువేషన్ నుంచి మళ్ళీ భైరవగా బౌంటీ హంటర్గా బయటకు వచ్చేస్తే ఏం చేస్తాడు అని అర్థం కావట్లేదు. అయితే అర్జునుడి కన్నా గొప్ప వీరుడు కర్ణుడు అని కృష్ణుడు చెప్పాడు కదా మనకు ఆల్రెడీ లాస్ట్లో. అంటే ఎందుకు అలా చెప్పాడంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్ వీరుడు అబ్బా, కాకపోతే ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ అనుకూలించలేదు అంతే. సో అది తెలుస్తుంది కదా మనకు ఆల్రెడీ మహాభారతం ఆ కురుక్షేత్ర యుద్ధంలో మనకు ఆ విషయం క్లియర్గా తెలుస్తుంది కదా. సో అశ్వత్థామ చేయలేని పని కర్ణుడు చేయడానికి వెళ్ళాలా? ఇప్పుడు బేసిక్గా మనం ఇప్పుడు ఆల్రెడీ గమనించినట్టయితే అర్జునుడు ఒక బాణం వేస్తాడు అశ్వత్థామ మీదకి లాస్ట్ క్లైమాక్స్లో, కర్ణుడు వచ్చి ఆ బాణానికి ప్రతి బాణం వేసి దాన్ని ఆపుతాడు, అశ్వత్థామని కాపాడుతాడు. సో బేసిక్గా అశ్వత్థామ అక్కడ ఓడిపోయాడు ఆల్రెడీ, కర్ణుడు కాపాడాడు అక్కడ. అశ్వత్థామ అక్కడ చేయలేకపోయిన పనిని, అంటే ప్రతిఘటించలేకపోయిన పనిని కర్ణుడు వచ్చి ప్రతిఘటించాడు, అక్కడ పోరాడాడు. అయితే ఇక్కడ కూడా మీరు సేమ్ సినారియో ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే, అంటే అవతల ఉన్నది అర్జునుడు అని కాదు కానీ చెప్తున్నాను నేను నార్మల్గా. ఇప్పుడు కమాండర్ మానస్ చేతుల్లో అశ్వత్థామ ఓడిపోయాడు, బంధించారు అశ్వత్థామని, కంప్లీట్గా లాక్ సిస్టమ్ లాగా పెట్టేసి అశ్వత్థామని కదలకుండా చేశారు, అవునా? సో అశ్వత్థామ ఇక్కడ ఆల్రెడీ ఓడిపోయినట్టే. కానీ ఆ శక్తితో కర్ణుడిని మాత్రం ఏం చేయలేకపోయారు, అశ్వత్థామను బంధించగలిగారు కానీ కర్ణుడిని మాత్రం ఏం చేయలేకపోయారు. సో కర్ణుడు అశ్వత్థామ కంటే చాలా పవర్ఫుల్ అన్నట్టుగా చూపించారు ఆబ్వియస్లీ. సో ఇప్పుడు అశ్వత్థామ చేయలేకపోయినా, అంటే అశ్వత్థామ 2 సార్లు ఓడిపోయినట్టే ఈ సినిమాలో. ఒకటి అర్జునుడి చేతిలో అక్కడ కురుక్షేత్రంలో, రెండోది ఇక్కడ మానస్ చేతుల్లో. అండ్ 2 సార్లు కూడా కర్ణుడే కాపాడాడు, 2 సార్లు కూడా కర్ణుడే కాపాడాడు, గుర్తుపెట్టుకోండి. అక్కడ కర్ణుడే కాపాడాడు, ఇక్కడ కర్ణుడే కాపాడాడు. సో కర్ణుడే చెయ్యాలా, కర్ణుడే చేస్తాడా, ఇది క్వశ్చన్ అనమాట. సో అది చేసే అవకాశాలు ఉన్నాయి మ్యాక్సిమం, ఇంకా అంతకుమించి ఇంకేముంటుంది. ఇంకా తర్వాత ఇది అసలు పాయింట్, కమల్ హాసన్ గారికి ఆ సీరం ఒక డ్రాప్ ఎక్కించారు కదా, ఎక్కించిన తర్వాత ఆయనకి చాలా శక్తి వచ్చింది కదా, చాలా నెక్స్ట్ లెవెల్ శక్తి వచ్చింది. ఒక డ్రాప్కే అంత శక్తి వచ్చిందంటే కంప్లీట్ సీరం అంతా ఎక్కిస్తే ఇంకెంత శక్తి వస్తుంది అనే కైండ్ ఆఫ్ పాయింట్ని లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. అయితే లాస్ట్లో కమల్ హాసన్ గారి లుక్ మీరు చూసినట్టయితే ఆ చేతులు ఇలా వచ్చి సేమ్ కల్కి అవతారం ఎలా ఉంటుంది అని మనం ఇప్పటివరకు ఇమేజెస్లో విజువలైజ్ చేసుకొని ఉన్నాము, సేమ్ అలా చూపించడం జరిగింది, అవునా కాదా? సో ఈ ప్రకారంగా చూసినట్టయితే ఆయనలో, అంటే ఇప్పుడు కమల్ హాసన్ గారు కలిపురుషుడు అనుకుందాం, అంటే దుష్టశక్తి అనుకుందాం, లేదంటే చెడు అనుకుందాం. దుష్టశక్తులు అంటే పెద్ద పెద్ద పదాలు ఎందుకు కానీ చెడు, బ్యాడ్ థింగ్. సో ఈ పర్సన్లో ఇప్పుడు గుడ్ పవర్స్ కూడా ఉన్నాయి, కలిపురుషుల్లో కల్కి పవర్స్ కూడా ఉన్నాయి.
అది మెయిన్ పాయింట్ ఇక్కడ. సో అంటే ఇప్పుడు కల్కి వర్సెస్ కల్కియా సెకండ్ పార్ట్, కల్కి వర్సెస్ కర్ణుడు అబ్బా, లేదంటే కలి వర్సెస్ కర్ణుడు అబ్బా, లేదంటే కలిపురుషుడు విత్ కల్కి పవర్స్ వర్సెస్ కర్ణుడు అండ్ అశ్వత్థామ అబ్బా. కల్కి జన్మించడం కోసమే పార్ట్ 2 అబ్బా. ఒకటి చెప్తా చూడండి, కల్కి జన్మించడం కోసమే పార్ట్ 2, జన్మించడంతో పార్ట్ 2 ఎండ్ అవుతుంది. నా గెస్ కరెక్ట్ అయితే జన్మించడంతో ఎండ్ అయిపోద్ది. కల్కి అవతారం ఎట్లా ఫైట్ చేస్తుంది అనేది మళ్ళీ ఇంకొక సినిమాగా రావచ్చు. నేను ఎప్పుడో చెప్పా బేసిక్ ఈ సినిమా 3 పార్ట్లుగా వస్తుందని, చాలా నాళ్ళ క్రితమే చెప్పాను. ఎంతమంది చూసారో మరి నాకు తెలియదు కానీ నేను అప్పుడే చెప్పాను నేను. సో అదనమాట సిచ్యువేషను. సో ఈ రకంగా అంటే ఇది నాకు అసలు చాలా పెద్ద ట్విస్ట్ నాకు అసలు. అంటే ఇప్పుడు కమల్ హాసన్ గారిలో కలిపురుషుల్లో కల్కి శక్తులు ఉన్నాయి, ఎట్లా తీస్తారా సెకండ్ హాఫ్, అసలు మైండ్ బ్లోయింగ్, అసలు అర్థం కావట్లే. ఇంకా తర్వాత ఇంకా భైరవ ఏం చేస్తాడు, బేసిక్గా భైరవ ఎక్కడికో వెళ్ళిపోయాడు, దాన్ని ఒక బటన్ నొక్కాడు, ఎక్కడికి వెళ్తామో తెలియదు భైరవ, ఆలోచించి నొక్కంటే నొక్కేశాడు, ఎటో వెళ్ళిపోయారు వాళ్ళు, ఎక్కడికి వెళ్ళిపోయారో వాళ్ళకే తెలియాలి. అయితే ఇప్పుడు భైరవగానే ఉంటాడా, అండ్ ఆ కర్ర ఏదైతే ఉందో, ఐ మీన్ విల్లు, కర్ణుడి విల్లు ఏదైతే ఉందో అది అక్కడే ఉండిపోయింది, అది కూడా వాళ్ళతో పాటు వెళ్ళలేదు. అశ్వత్థామ ఏమో ఇక లాస్ట్ మినిట్లో నువ్వు కర్ణుడివి, నువ్వు మహాభారత వీరుడివి అని చెప్పడం మానేసి, అదే జగదేక వీరుడు అతిలోక సుందర సినిమాలో శ్రీదేవి గారి లాగా అక్కడ మానవ అంటుంటుంది, ఈయనేమో ఇక్కడ సోదరా ఆగు సోదరా అంటుంది ఈయన. ఇంకా ప్రభాస్కి ఏం అర్థం కాక వెళ్ళిపోయాడు, భైరవకి ఏం అర్థం కాక జుమ్మని వెళ్ళిపోయాడు ఎటో, అది పరిస్థితి కదా. సో ఇక్కడ భైరవ ఏం చేస్తాడు, భైరవ తన గోల్ కోసం ఆలోచిస్తాడా, కాంప్లెక్స్కి వెళ్ళడం అనే దానికోసం, లేదంటే మంచిగా మారతాడా, లేదంటే కర్ణుడి శక్తి తనలో చేరుతుందా ఏంటి, లేదంటే కర్ణుడికి సంబంధించి ఇంకేమైనా రెఫరెన్స్లు ఉన్నాయా, కవచ కుండలాలు ఎక్కడైనా పెడతాడా, నేరుగా ఇంద్రలోకానికి వెళ్తారా అంటే అంత పైకి వెళ్తలేండి బుజ్జి, అంత దాకా వెళ్తలేండి కానీ, బట్ ఏమో కవచ కుండలాలు ఇంకెక్కడైనా ఉన్నాయని చెప్పి వాటి రిఫరెన్స్లు తీసుకుంటారేమో. ఒకటి చెప్తా చూడండి, ఇది ప్యూర్ మైథాలజీ అనుకుంటున్నారు, కాదు ఇది జస్ట్ మైథాలజీని, ఐ మీన్ హిస్టరీని, మన ఇండియన్ హిస్టరీని సైఫైతో మిక్స్ చేశారు. ఇందులో చాలా వరకు క్రియేటెడ్ థింగ్స్ ఉంటాయి, కొన్ని క్రియేటెడ్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు అశ్వత్థామ వస్తారు, అశ్వత్థామ బతికే ఉన్నారు, అందులో నో డౌట్. కల్కి వస్తాడు అనేది తెలుసు, ఎప్పుడు వస్తాడనేది ఎగ్జాక్ట్గా తెలీదు. ఇంకా చెప్పాలంటే కల్కి అవతారం కలియుగం అంతంలో రావాలి, 4,32,000 సంవత్సరాలు కలియుగం ఎక్కడైంది, 5,120 సంవత్సరాలు ఎంతో అయింది అంతే. ఇప్పుడే ఎందుకు వచ్చేస్తుండే, పోనీ ఇప్పుడు కాదు, పోనీ ఇంకో 2,898 సంవత్సరాల తర్వాత అనుకుందాం. అట్లా చూసుకున్నా కూడా ఒక 8,000 సంవత్సరాలు అవుతుంది మొత్తం కలిపి. కల్కి అప్పుడెందుకు వస్తాడు, రాడు కదా. ఇదంతా కూడా ఏంటంటే సినిమాటిక్ లిబర్టీ ఇదంతా కూడా. సో ఆ బేసిస్ మీద చెప్తున్నాం. సో అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు థింగ్ ఏంటంటే ఇప్పుడు భైరవ మళ్ళీ కర్ణుడిగా ఎలా మారుతాడు, అశ్వత్థామ అక్కడికి చేరుకుంటాడా, భైరవ ఎక్కడుంటే అక్కడికి, లేదంటే మళ్ళీ అటు తిరిగి భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్టు మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి ఇక్కడికే వస్తారా, అది క్వశ్చన్ మార్క్, పెద్ద క్వశ్చన్ మార్క్ అది. తర్వాత శంబాల ప్రజల పరిస్థితి ఏంటి, శంబాల ఆల్రెడీ దాని కోట అంతా చీలిపోయింది, శంబాల కనబడకుండా ఇన్ని రోజులు కూడా ఉంది, కానీ ఇప్పుడు అలా కాదు, దాని కోట చీలిపోయింది కంప్లీట్గా. శంబాల ఎక్కడ ఉందో ఎవరికి తెలిసేది కాదు, ఇప్పుడు తెలిసిపోయింది కాంప్లెక్స్ పీపుల్కి. వాళ్ళందరూ చనిపోయి ఉండొచ్చు, బట్ అయినా కూడా మెషిన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది కదా. సో అది కూడా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి. చాలా పెద్ద క్లైమాక్స్ అయ్యా, థింక్ చేస్తూ ఉంటే ఇట్ వాజ్ లైక్ వావ్, ఏమి రాశారు, ఎంత పకడ్బందీగా రాశారా ఈ క్లైమాక్స్, హ్యాట్స్ ఆఫ్ అసలు. సో ఇది గైస్ క్లైమాక్స్కి సంబంధించి నా ఫర్దర్ థియరీస్. అంటే ఆ క్లైమాక్స్ ఇది జరిగింది బేసిక్, అంటే జరిగింది, జరగబోయేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని కమల్ హాసన్ గారు పాడుకుంటూ పైకి వెళ్తుంటారు. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయని ఎప్పుడు పాడతారు, కల్కి వచ్చినప్పుడు పాడతారు. అంటే ఆయనే కల్కియా, కలిపురుషుడు కల్కిగా మారితే కర్ణుడు అశ్వత్థామ ఎలా ఆపుతారు, అసలు కల్కిని ఎలా వచ్చేలా చేస్తారు, భూమి మీదకి ఎలా కాపాడతారు, అదే సెకండ్ పార్ట్. హ్యాట్స్ ఆఫ్ టు ద విజన్ ఆఫ్ నాగశ్విన్ గారు. నిజంగా సార్ సెల్యూట్, క్లియర్గా చెప్పొచ్చు, మళ్ళీ చేసిన తప్పులేదు.
సో అది గైస్ ఇది క్లైమాక్స్కి సంబంధించి నా ఎక్స్ప్లెనేషన్. సో మీకేమనిపించింది, మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతర్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.